హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అకీగా వ్లాగ్స్. కొంతమందికి నేను ముందే తెలిసే ఉంటాను, ఎందుకంటే ప్రీవియస్గా నాకు ఒక ఛానల్ ఉంది ఏహెచ్ వ్లాగ్స్ అని. అది హ్యాక్ అవ్వడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. అండ్ దాని తర్వాత కూడా ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను. బట్ కంటిన్యూస్గా అయితే వీడియోస్ పెట్టలేకపోయాను డ్యూ టు ఫ్యూ పర్సనల్ ఇష్యూస్. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో అట్ ప్రెజెంట్ అయితే ఎవ్రీథింగ్ సార్టెడ్ అవుట్ అనమాట. సో ఇప్పటి నుంచి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే అకీగా వ్లాగ్స్ అనమాట. అఖిల్ ప్లస్ గాయత్రి, అందుకే ఇట్స్ అకీగా. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకోవాలి. అట్ ప్రెజెంట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అనమాట. సో తమ్నేల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. పీసీఓఎస్ ఉన్న నేను ఎలా కన్సీవ్ అయ్యాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అని అనుకుంటున్నాను. నాకు పీసీఓఎస్ ఉంది అని నాకు ఎలా తెలిసింది అంటే, ఈ అఖిల్ వాళ్ళ హాస్పిటల్లో ఎవ్రీ ఇయర్ చెకప్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చెకప్ చేయించుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి స్కానింగ్ అయింది. అప్పుడు వెరీ మైల్డ్ పాలిసిస్టిక్ ఓవరిన్ సిండ్రోమ్ అని రాశారు, వెరీ మైల్డ్ పీసీఓఎస్ అని. సో గైనిక్ దగ్గరికి రెఫర్ చేశారు, వెళ్ళాం. ఇట్స్ వెరీ మైల్డ్, అసలు ఏమీ ప్రాబ్లమే కాదు, మీరు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది, యూ కెన్ ట్రై అని అన్నారు. ఎందుకు పీసీఓఎస్ని ప్రెగ్నెన్సీతోని రిలేట్ చేస్తారంటే, పీసీఓఎస్ సమ్టైమ్స్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ వస్తుందేమో అని డాక్టర్ అయితే న్యాచురల్గా వస్తుంది. అసలు ఇప్పుడు ఇదైతే చాలా చాలా కామన్. కానీ నాకు పీసీఓఎస్ ఉంది అని అసలు తెలియలేదు, బికాస్ నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవన్నమాట. అండ్ పీసీఓడి ఆర్ టూ డిఫరెంట్. అందరూ ఏంటంటారంటే పీసీఓఎస్ అంటారు, కానీ పీసీఓఎస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఆండ్రోజన్స్ మనకి ఏమంటారు, ఫేషియల్ హెయిర్ వస్తుంది అవన్నీ. బట్ నాకు అటువంటి సిమ్టమ్స్ అయితే ఏం లేవు. పీసీఓడి అయితే ఓవరీస్ నుంచి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. యాక్చువల్లీ పీసీఓఎస్ ఇస్ మోర్ డేంజర్. పీసీఓడి అయితే మనం లైఫ్ స్టైల్ అవన్నీ మార్చుకుంటే నార్మల్ అయిపోతుంది. అండ్ రెండిటికి ఏమి మెజర్స్ తీసుకోవాలి అంటే, రెండిట్లో కూడా మన లైఫ్ స్టైల్ అనేది మేనేజ్ చేసుకోవాలి. అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేయాలన్నమాట. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నేను చెకప్ చేయించుకున్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని అన్నారు కదా. సో దాని గురించి కూడా చెప్తాను. నేను పెళ్ళి అవ్వక ముందు ఎవ్రీడే మార్నింగ్ లెగిచి కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసేదాన్ని. అండ్ దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఒకవేళ మార్నింగ్ వర్కౌట్ అవ్వకపోతే ఈవినింగ్ ఇంటికి వచ్చి వర్కౌట్ చేసేదాన్ని, లేకపోతే వాకింగ్ అన్నా చేసేదాన్ని అనమాట. నేను ఎంత టైర్డ్ అయిపోయినా వర్కౌట్ అనేది మిస్ కాను. అండ్ టైం టు టైం అయితే ఫుడ్ తీసుకునేదాన్ని, హెల్తీ ఫుడే తీసుకునేదాన్ని. అప్పుడప్పుడు జంక్ కూడా చాలా ఎక్కువ తీసుకునేదాన్ని, బట్ ఓవర్ ఈటింగ్ అయితే చేసేదాన్ని కాదనమాట. సో ఒక మాదిరిగా నేను హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసాను అనుకున్నాను. సో పెళ్ళైన వెంటనే ఇలా చెకప్ అయినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. పెళ్ళి అయిన తర్వాత అఖిల్కి షిఫ్ట్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ ఈటింగ్ అయిపోయింది, నైట్ టైం సరిగ్గా స్లీప్ లేకుండే, తర్వాత నైట్ టైం అప్పుడప్పుడు బిర్యానీస్ తినడం, ఇవన్నీ చేయడం జరిగిందనమాట. సో 1 ఇయర్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసింది. 1 ఇయర్ అని చెప్పకపోవచ్చు, బట్ ఫ్యూ మంత్స్లోనే ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే 2 స్కానింగ్స్కి నాకు చాలా తక్కువ మంత్సే డిఫరెన్స్ ఉందన్నమాట. ఇన్ని మంత్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది నా బాడీలో నాకు అనిపించింది. సో పీసీఓఎస్ అనగానే అమ్మో ఏదో ప్రాబ్లం ఉంది నాకు అనే ఫీలింగ్ నాకు కలిగింది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అందుకే ఛానల్ కూడా నేను డిస్కంటిన్యూ చేశాను. చాలా చిన్న ప్రాబ్లం అయినా కూడా పీసీఓఎస్ ఉంది అని తెలిసిన వెంటనే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏడ్ చేసి ఏంటి నేను ప్రెగ్నెంట్ అవ్వనా అని ఇన్ని థాట్స్ వచ్చేసాయి అనమాట. ఇంక వెంటనే యూట్యూబ్లో వీడియోస్, ఎవరైనా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయ్యారా, వాళ్ళ టెస్టిమోనీస్ చూడడము. సో ఈ టెస్టిమోనీస్ ఎంత ఇంపార్టెంటో నాకు అప్పుడు అర్థమైంది. సో అందుకే నేను కూడా ఏం చేశాను, నా లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకున్నాను అనేది మీకు చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. బికాస్ నాలాగా చాలామందికి పీసీఓఎస్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని. సో గైస్, పీసీఓఎస్ ఉంది అని తెలిసిన వెంటనే ప్యానిక్ అయిపోకండి నాలాగా. సో ఫస్ట్ డాక్టర్ సజెషన్ అయితే తీసుకోండి, అంటే ఎంత సివియర్గా ఉంది మీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనేది. నాకైతే చాలా మైల్డ్ అని చెప్పారు, ఇట్ ఈస్ నార్మల్. అసలు చాలా మందికి ఉంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్. మీరు మంచి లైఫ్ స్టైల్ అవనేది ఉంటే, మంచి ఫుడ్ తీసుకుంటే క్యూర్ అయిపోతుంది అని అన్నారు. సో ఫస్ట్ నేను డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకున్నాను. నాకు నార్మల్గా ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు, ఎవ్రీడే ఒక 30 days క్యూ లైఫ్ అని, అది వేసుకోమని అయితే చెప్పారు, అది పీసీఓఎస్కి అని. దాని తర్వాత మేము ప్రెగ్నెన్సీకి కూడా అప్పుడే ట్రై చేస్తున్నాం అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో అయితే కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తారు. ఒక 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది యూజ్ చేయాలి. సో అప్పటి నుంచి నేనేం చేశాను అంటే, నాకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్, నాకు అందుకే డౌట్ రాలేదు, నాకు అసలు పీసీఓఎస్ ఉందా అనేది నాకు డౌట్ రాలేదు, బికాజ్ మై పీరియడ్స్ వర్ వెరీ రెగ్యులర్.
అండ్ నేను వర్కౌట్ అయితే చేసేదాన్ని. మీకు చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను కొన్ని మంత్స్ వర్కౌట్ చేశాను. దాని తర్వాత వర్కౌట్ అనేది మానేశాను. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది నాది. అలా కూర్చొనే ఉండడం, పెద్దగా యాక్టివిటీస్ అవి ఏమీ నేను చేయలేదన్నమాట. సో దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. సో డాక్టర్ సజెషన్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నేను చేసింది ఏంటంటే, నా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ హెల్తీ ఫుడే తీసుకుంటాను. సో మార్నింగ్ నట్స్, హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నాను. లైక్ బాదమ్స్, ఆల్మండ్స్ ఎప్పుడు తింటాను. బట్ ఈసారి పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ 14 days వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 14 days వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వులు యూజ్ చేయొచ్చు. సో మనం ఇంట్లో ఎంత పని చేసినా కూడా అది వర్కౌట్ కింద రాదన్నమాట. సో సెపరేట్గా మనం మన బాడీకి ఒక 30 minutes వర్కౌట్ అయినా చేయాలి. నేనైతే వర్కౌట్ చేసేదాన్ని. దాని తర్వాత యోగాకి షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఏం చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే చాలా ఉంటాయి. మీరు వెయిట్ లాస్కి కావాలంటే వెయిట్ లాస్ యోగా చేయండి. ఆరల్స్ అంటే పీసీఓడిలో వెయిట్ ఎక్కువ పెరుగుతారు కదా, ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. సో ఓవర్ వెయిట్ కాకుండా మీరు వెయిట్ లూజ్ అవ్వాలి అని అనుకుంటే మీరు హౌ టు లూజ్ వెయిట్ దాని ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోద్ది. ఒకవేళ మీరు న్యాచురల్ కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటే చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. లైక్ బటర్ఫ్లై కిక్స్ ఉంటాయి, స్ట్రెచెస్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి అన్నమాట. నేనైతే కన్సిస్టెంట్లీ ఒక 3 months యోగా అయితే చేశాను. మెయిన్లీ హౌ టు కన్సీవ్ న్యాచురలీ యోగాసే చేశాను అన్నమాట. దానివల్ల చాలా హెల్ప్ అయింది. నా బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగింది. సో నాకు నా బాడీ బాగా నచ్చిందనమాట ఆ యోగా చేస్తున్నప్పుడు. అండ్ పీరియడ్ వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక 5 days అయితే నా బాడీకి నేను రెస్ట్ ఇచ్చాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ 14 days అనేది ఓవ్యులేషన్ పీరియడ్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్. దాని తర్వాత మనం ఏంటి, ఒకవేళ కన్సీవ్ అయ్యాము అనుకుంటే ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అంటే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేనైతే చేశాను. బట్ అంత ఇంటెన్స్ వర్కౌట్ అయితే ఏం చేయలేదు. జస్ట్ స్ట్రెచెస్ అనేవి చేశాను అనమాట. అండ్ చెప్తాను కదా, యోగా రియలీ హెల్ప్స్. యోగా వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సో మీరు ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చాలా ఉంటాయి. హౌ టు కన్సీవ్ న్యాచురల్లీ యోగా పోజెస్ అని చెప్పి. సో ఆ యోగా అయితే చేయండి. పీరియడ్ వచ్చేస్తున్న ప్రతిసారి కూడా అదొక స్ట్రెస్ అనమాట. ఏంటి ఈ మంత్ అవుతుందా అవుతుందా సో ఈ స్ట్రెస్ అయితే అసలు ఉండకూడదు. ఫస్ట్ కొన్ని మంత్స్ అప్పుడు నేను కూడా చాలా స్ట్రెస్ తీసుకున్నాను. ఎంత స్ట్రెస్ అయిపోయానంటే అసలు నాలో ఏంటి ఆ ప్రాబ్లమ్, ఎలా అన్నది ఓవర్కమ్ చేయాలి అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ నాలో ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంటే 2-3 months అయ్యేసరికి నాకే విసుగు వచ్చేసింది. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. బట్ ఆ మంత్ నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అండ్ స్ట్రెస్ అయితే అసలు తీసుకోకండి. అండ్ లాస్ట్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ కొంచెం తగ్గించండి. నేను చెప్పాలి అంటే ఫస్ట్ మంత్స్ అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, లైక్ ట్రై చేశామో, అప్పుడు అసలు ఫాస్ట్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తినేదాన్ని కాదనమాట. అది తింటే ఏదో పాపం చేసినట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా నాకు చిరాకు వచ్చేసి నేను వదిలేశాను. ఏ మంత్ అయితే నేను ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నానో ఆ మంత్ నేను కన్సీవ్ అయ్యాను అనమాట. సో ఫాస్ట్ ఫుడ్స్ అనేది తినండి, కానీ కొంచెం లిమిట్లో తినాలి అని నేను అనుకుంటా. ఏం కావాలి అన్నా ఇంట్లో చేసుకోవడం అయితే ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ లాస్ట్లీ లిజన్ టు యువర్ బాడీ. మీ బాడీని మీరు ఓవర్ స్ట్రెస్ చేయకండి. నేనైతే చాలా చాలా ప్యానిక్ అయిపోయి చేసి మరి అక్క వాళ్ళకి కాల్ చేసి నాకు ఏదో పీసీఎస్ ఉందంట, అసలు ప్రెగ్నెంట్ అవ్వనా, పిల్లలు పుట్టరా అని ఇలాంటి థాట్స్ అన్నీ వచ్చేసి ఏడుపు. ఎంతమంది నన్ను ఎంత కన్విన్స్ చేసినా కూడా నేను నార్మల్ అవ్వలేకపోయేదాన్ని అనమాట. అదొక పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యాను. కానీ గైస్, అందరికీ ఉంది ఇది. ఇప్పుడు చాలా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ వెరీ నార్మల్. మనం మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే అది నార్మల్ అవుతుంది. అండ్ ఒకవేళ నార్మల్ అవ్వకపోయినా మెడికేషన్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి ఫర్టిలిటీకి కూడాను. సో ఏమీ కాదు, జస్ట్ లిజన్ టు యువర్ బాడీ. ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకండి. సో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక చిన్న సమ్మరీ అయితే, ఫస్ట్ నేను డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను. ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. అండ్ నేను నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకున్నాను. స్లీప్ ప్యాటర్న్ ఎలా అన్నా నైట్ 8 hours స్లీప్ అనేది ఉండేటట్టు చూసుకున్నాను. 11కి బెడ్కి వెళ్ళి మార్నింగ్ 8కి లెగటం అలా అయితే చేశాను. హెల్దీ ఫుడ్ తీసుకున్నాను, మెయిన్లీ హెల్దీ ఫ్యాట్స్ తీసుకున్నాను. కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గించాను. స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ యోగా ఆర్ వర్కౌట్ అనేది చేయాలి. సో ఇవి నేనైతే ఫాలో అయినవి. సో డెఫినెట్లీ మీ లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ తీసుకొని వస్తే షూర్గా మీరు కూడా కన్సీవ్ అవుతారు. ఇప్పుడు కన్సీవ్ అవ్వకపోయినా కూడా చాలా ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఫస్ట్ టాబ్లెట్స్తోని క్యూర్ చేస్తారు.
అంటే టాబ్లెట్స్తో ప్రెగ్నెన్సీ రప్పిస్తారు. అండ్ దాని తర్వాత ఓవ్యులేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఆ స్కానింగ్స్ కూడా ఉంటాయి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్స్. సో మనం మెడికల్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది కాబట్టి సో గైస్ డోంట్ వరీ, ఒకటి కాకపోతే ఇంకొకటి, బట్ డెఫినెట్లీ యూ విల్ అచీవ్ యువర్ గోల్ అంతే. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆల్ ద బెస్ట్. షూర్గా మీరు కూడా కన్సీవ్ అవుతారు. సో ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే నేను ప్రెగ్నెంట్. సో నా ఫస్ట్ ట్రైమిస్టర్లో సిమ్టమ్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. హోప్ ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా సిచ్యువేషన్కి వచ్చేసరికి నేను కూడా ఇలానే యూట్యూబ్లో చాలామంది టెస్టిమోనీస్ అవన్నీ చూసాను అన్నమాట. ఆ టెస్టిమోనీస్ విన్న తర్వాత చాలా బాగా అనిపించేది. ఓకే, ఇదే పెద్ద ప్రాబ్లం కాదు అని. అలా నా మాటలు కూడా ఎవరికైనా యూజ్ అవుతాయని నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫాలో మీ ఫర్ మోర్ కంటెంట్, ఫర్ లైఫ్ స్టైల్ కంటెంట్ అండ్ మోర్ ప్రెగ్నెన్సీ కంటెంట్. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.